ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి పుష్కరిణి రేపటి నుంచి మూసివేస్తున్నారండి. దీనికి సంబంధించి అలాగే నడక మార్గం టోకెన్లు ఇస్తున్నారా, శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చా, సేవకు వెళ్లినటువంటి భక్తులు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఎవరికి ఇస్తారు, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ముందు నెలలో అంటే ఆగస్టు నెలలో శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడతారు. ఇందులో భాగంగా ఆగస్టు 1వ తేదీ అనగా రేపటి నుంచి పుష్కరిణి అనేది మూసివేసి 31వ తేదీ వరకు పుష్కరిణి మరమ్మత్తు పనులను చేపడతారు. అలాగే అధిక వర్షాలు, తుఫానులు, ఇతర పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సెప్టెంబర్ నెలలో ఆ 10 రోజులు కూడా పుష్కరిణి మూసివేయడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మొత్తం 41 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేసి భక్తులకి అందుబాటులో ఉండదు. సో రేపటి నుంచి శ్రీవారి పుష్కరిణి మూసివేస్తున్నారు కాబట్టి ఎవరైతే పుష్కరిణి స్నానం ఆచరించాలి అనుకుంటారో ఆ భక్తులు కావచ్చు, అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ కలిగిన భక్తులు కావచ్చు, శ్రీవారి పుష్కరిణి పక్కనే టీటీడీ వారు షవర్స్ అనేవి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ షవర్స్ వద్ద మీరు స్నానాలు ఆచరించవచ్చు. ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మణి గారు, సిస్టర్ అలిపిరి నడక మార్గంలో ఎస్ఎస్డి టోకెన్లు ఇస్తున్నారా సిస్టర్, ఏ టైంలో ఇస్తున్నారు సిస్టర్, ప్లీజ్ చెప్పగలరు అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఇస్తారు. ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో ఆ దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అది కూడా మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదండి. మీ దివ్య దర్శనం టోకెన్ పైన ఏ తేదీ అయితే దర్శనానికి మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ ఉదయమే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద స్కాన్ చేసుకోవాలి. అంటే శ్రీవారి మెట్టు మార్గం మధ్యలో కూడా ఎక్కడా టోకెన్స్ ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారు. అలాగే నెక్స్ట్ శరణ్యారెడ్డి గారు, సెప్టెంబర్ మంత్ కి సేవ బుక్ చేసుకున్నాం బట్ వెళ్ళడానికి వీలు అవ్వటం లేదు, క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ మంత్ బుక్ అవుతుందా అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఏదైనా అనుకోని కారణాల చేత తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనలేని పరిస్థితుల్లో మీరు ఏ తేదీకైతే ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి ఒక 5 రోజుల ముందుగానే మీరు ఆ సేవని క్యాన్సిల్ చేసుకోవాలి. అలా సేవని కనుక క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేసే సేవని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు సేవని క్యాన్సిల్ చేసుకోకుండా అలాగే కనుక వదిలేశారు అంటే మళ్ళీ 3 నెలల వరకు మీరు ఆ సేవని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ కుమార్ గారు, అక్టోబర్ మంత్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ 12 to 20 బ్లాక్ చేసిన డేట్స్ కి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు గోవిందా అని అడుగుతున్నారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో స్కూల్స్, కాలేజెస్ అన్నింటికీ కూడా దసరా హాలిడేస్ అయితే ఉంటాయి. సో పిల్లలకి దసరా హాలిడేస్ ఉండటం ప్లస్ తిరుమలలో బ్రహ్మోత్సవాల కారణంగా భక్తుల రద్దీ అనేది ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 300 రూపీస్ స్పెషల్
స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి ఆ తేదీలకు రిలీజ్ చేయకుండా అక్టోబర్ నెలకి హోల్డ్ లో పెట్టడం జరిగిందండి. ఆ టికెట్స్ అన్ని కూడా సెప్టెంబర్ ఎండ్ లో కానీ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్. టీటీడీ నుంచి టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ స్వామి గారు తిరుమల శ్రీవారి పరకామణి సేవకి వచ్చిన వారు ఆర్జిత సేవలకు లక్కీ డ్రా వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2లో ఆ సేవకు రిపోర్ట్ చేసినప్పుడు మీ ఆధార్ కార్డ్ ని బ్లాక్ చేస్తారు. అంటే మీరు తిరుమలలో సేవలో ఉన్నన్ని రోజులు సిఆర్ ఆఫీస్ వద్ద మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. మీరు 7 రోజులు కానీ 3 రోజులు కానీ సేవ పూర్తి చేసి స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత ఆ మరుసటి రోజు ఆఫ్లైన్ లక్కడిలో సిఆర్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాని మీరు సేవకు రిపోర్ట్ చేసినప్పటి నుంచి స్వామివారి దర్శనం అయ్యే వరకు మీ ఆధార్ కార్డ్ బ్లాక్ లో ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ లక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఆఫ్లైన్ అకామిడేషన్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదండి. అలాగే నెక్స్ట్ చందన గారు, హాయ్ అక్క, మాకు ఆగస్టు 4th కి 2 శ్రీవాణి టికెట్స్ కావాలి, ఎక్కడ తీసుకోవాలో చెప్పండి ప్లీజ్, రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కరెంట్ డే కోటాలో ప్రతి రోజు 2 సార్లు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. గతంలో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులు ఇప్పుడు బ్రేక్ దర్శనం కి మాత్రమే అమౌంట్ పే చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ప్రతి రోజు ఉదయం 8 గంటలకి 300 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇవి కేవలం గతంలో డొనేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు దర్శనం టికెట్ కి మాత్రమే అమౌంట్ పే చేసి బుక్ చేసుకోవడానికి. అలాగే ప్రతిరోజు ఉదయం 9 గంటలకి 500 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవాలి అంటే డొనేషన్ అమౌంట్ 10,000 ప్లస్ దర్శనం టికెట్ అమౌంట్ 500, టోటల్ 10,500 రూపాయలు ఒకేసారి సింగిల్ పేమెంట్ కింద పే చేసి బుక్ చేసుకోవాలి. అంటే ఉదయం 8 గంటలకు రిలీజ్ చేసే 300 టికెట్స్ గతంలో డొనేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు దర్శనంకి అమౌంట్ మాత్రమే పే చేసి బుక్ చేసుకోవడం. ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ డొనేషన్ అమౌంట్ ప్లస్ దర్శనం అమౌంట్ రెండు కూడా పే చేసి బుక్ చేసుకోవడం. అలా బుక్ చేసుకున్నటువంటి భక్తులు సేమ్ డే సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో తిరుమలకి చేరుకొని వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అండ్ అలాగే తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు. ఎయిర్పోర్ట్ లో ఉదయం 7 గంటలకి కౌంటర్ ని ఓపెన్ చేసి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే 200 టికెట్సే కాబట్టి టికెట్స్ అందుబాటులో ఉన్నంత సేపు ఇస్తారండి. అయితే ఎయిర్పోర్ట్ లో మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందాలి అంటే ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని తీసుకొని అదే రోజు తిరుమలకి చేరుకొని సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆగస్టు 4వ తేదీకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావాలి అంటే మీకున్న ఆప్షన్ ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసే కరెంట్ డే బుకింగ్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం. లేదు అంటే మీరు ఫ్లైట్ ద్వారా వచ్చే వరకు అయితే తిరుపతి ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఉదయం 7 గంటల కల్లా బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం. ఇక మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, మేము ఆ టికెట్స్ ని ఎలా పొందాలి అని అడుగుతున్నారు. భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడా కూడా నార్మల్ భక్తులకి ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వడం లేదు. ఈ టికెట్స్ ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ అక్టోబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. కాకపోతే తిరుమల కొండపై 4 కేటగిరీస్ వారికి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారు. ఒకటి ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ. ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మీ యొక్క ఐడి కార్డు కానీ లేదా ఫ్యామిలీ అందరి నేమ్స్ ఉండే డిపెండెంట్ కార్డు అనేది తీసుకొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో మీ డిపెండెంట్ కార్డు లో ఉన్న అందరి నేమ్స్ ని ఫిల్ చేసి మళ్ళీ ఆ ఫామ్ ని అక్కడ సబ్మిట్ చేసి ఒక్కొక్క పర్సన్ కి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని ఆ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం అనేది ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉందండి. రిటైర్ అయిన వాళ్ళకి అవకాశం అనేది లేదు. 2 ఎన్ఆర్ఐ భక్తులు. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చిన 90 రోజుల లోపు మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకోవచ్చు. ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే మీకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఒక్కొక్కరికి
రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి 300 రూపీస్ టికెట్ ని తీసుకొని క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఈ అవకాశం కేవలం ఎన్ఆర్ఐ భక్తులకి మాత్రమేనండి. వాళ్ళ రిలేటివ్స్ ఇండియాలో ఉంటే వాళ్ళకి అవకాశం అనేది లేదు. ఎన్ఆర్ఐ భక్తుల ఆఫ్లైన్ 300 రూపీస్ దర్శనం, ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్ భక్తుల ఆఫ్లైన్ 300 రూపీస్ దర్శనం అనేది ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 3 రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ని ఏ తేదీలో అయితే 300 రూపీస్ దర్శనం కొరకు మీరు తీసుకొని ఉంటారు ఆ తేదీ ఉదయమే తిరుమలకి చేరుకొని జేఈఓ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేయాలి. అలా లెటర్ సబ్మిట్ చేశాక మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో లెటర్ పై 6 మెంబర్స్ ఎవరైతే దర్శనంకి వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసి ఫామ్ ను అక్కడ సబ్మిట్ చేస్తే మీ మొబైల్ కి దర్శనం అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది. దర్శనం టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని తీసుకొని అదే రోజు ఆ 300 రూపీస్ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. 4 తల్లి తండ్రికి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకుని ఉండి వాళ్ళకి 12 సంవత్సరాల పైబడి పెళ్లి కాని ఆడబిడ్డ కన్నా ఉంటే ఆ బిడ్డ యొక్క ఆధార్ కార్డ్ అనేది సుపదం ఎంట్రీ వద్ద చూపిస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ అనేది ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని పేరెంట్స్ తో పాటుగా ఆ పాపను కూడా కళ్యాణం సేవకు తీసుకొని వెళ్లి సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ 4 కేటగిరీసే కాకుండా తిరుమల కొండపై అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి కూడా 300 రూపీస్ టికెట్ అనేది ఇస్తారు. అయితే ఆ టికెట్ కి మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ టికెట్ ని తీసుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే అశ్విని హాస్పిటల్ లో ప్రతి రోజు కూడా కేవలం 5 మంది దగ్గర మాత్రమే బ్లడ్ అనేది తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ మంది బ్లడ్ ఇవ్వడానికి కన్నా వెళ్తే లక్కీ డిప్ అనేది తీస్తారు. లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వారి దగ్గర నుంచి మాత్రమే బ్లడ్ అనేది తీసుకొని 300 రూపీస్ దర్శనం టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ 5 కేటగిరీస్ వారికి మాత్రమే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారండి. వీరికి కాకుండా రిమైనింగ్ ఏ భక్తులకి కూడా ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఇవ్వరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు నడక మార్గం టోకెన్లు, ఆఫ్లైన్ 300 రూపీస్ దర్శనం టికెట్స్, శ్రీవారి సేవ ఇలా వీటన్నింటికి సంబంధించి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.